श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु भरद्वाज महाराज की जय। गुरुदेव दत्त। సద్గురు శ్రీ సాయినాథుని యొక్క సాన్నిధ్యంలో ఆచార్య కళా భరద్వాజ మాస్టర్ యొక్క పర్యవేక్షణలో ఈరోజు శ్రీ సాయి మాస్టర్ ప్రవచనాల గ్రంథంలోని 9వ అధ్యాయం శ్రద్ధ అనే దానికి మాస్టర్ గారు యొక్క పర్యవేక్షణలో చెప్పాం. మాస్టర్ గారి యొక్క పర్యవేక్షణలో ఆ శ్రద్ధలోని భావాన్ని, ఆంతరంగంగా దాగి ఉన్న రహస్యాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ముందుగా ఈరోజు కార్తీక పౌర్ణిమ శుభాకాంక్షలు అందరికీ తెలియజేసుకుంటూ, ఈ కార్తీక పౌర్ణమి యొక్క అర్థము అంతరార్థము లోని భావాన్ని మనం గ్రహించగలిగితే మన జీవితానికి ఒక పరమార్థము సార్థకత ఉంటుంది. కార్తీక పౌర్ణిమ 16 కళలు నింపబడిన ఆ పున్నమ చంద్రుడి యొక్క సాన్నిధ్యంలో మన హృదయంలో 365 ఒత్తులు వెలిగించుకొని ఆ వెలుగులో మనం అందరం కూడా అజ్ఞానాన్ని తొలగించుకొని జ్ఞానం వైపుకు మళ్లించడమే ఆ జ్యోతుల యొక్క వెలిగించడం యొక్క భావం. దీనిని మన పెద్దలు ఆచారం అని చెప్పారు. అంటే ప్రతి ఒక్క ఆచారానికి ప్రయోజనం ఒకటి ఉంటుంది. నువ్వు ఏ ఆచారం అన్నా చూసుకోండి, ఏ సాంప్రదాయం అన్నా చూడండి, అందులో ప్రయోజనం ఒకటి ఉంటుంది: శాశ్వతమైన ఆనందము, తృప్తి, శాంతి. అటువంటి ఆచారకాండ యొక్క ప్రాముఖ్యతను, విశిష్టతను తెలిపి దానిలో అంతర్లీనంగా దాగి ఉన్న సత్యమనండి, జ్ఞానమనండి వెలికి తీసి మనకు అందించడమే భరద్వాజ మాస్టర్ యొక్క అభిలాష. అది మనం గుర్తుపెట్టుకోవాలి. అంతేకాకుండా సాయిమాత ప్రవచన గ్రంథాలు మనం సత్సంగాలు వివరించుకుంటూ వస్తున్నాం. ఇప్పటికి 8 అధ్యాయాలు పూర్తయినాయి, 9వ అధ్యాయాన్ని ప్రవేశించాం. ఈరోజు చెప్పింది ఈరోజే విని ఈరోజే మర్చిపోవడమా, లేక ఈరోజు చెప్పింది ఈరోజు రేపటి వరకు గుర్తుపెట్టుకొని ఉండడమా? కాదు. మొట్టమొదటి ఎప్పుడు ప్రారంభించామో, ఏ అధ్యాయం నుంచి ప్రారంభించామో ఆ అధ్యాయానికి ఒకదానికి అనుసంధానం చేసుకుంటూ ఉన్నప్పుడు మాత్రమే ప్రయోజనం చేకూరుతుంది. 1 by 1. మనకి ఇప్పుడు 9 అధ్యాయం అన్నాం, 5 అధ్యాయాలు. 5 అధ్యాయంలో 5వ అధ్యాయం ఏమిటి? నిష్ఠ. మరి 9వ అధ్యాయం ఏమిటి? శ్రద్ధ. ఏమిటి? రెండు ఒకటే కదా? వేరువేరా? రెండు ఒకటే కదా? మరి సపరేట్గా అక్కడ నిష్ఠ అన్నాడు, ఇక్కడ శ్రద్ధ అన్నాడు. అంటే అక్కడ చెప్పింది ఇక్కడ చెప్తున్నాడా, లేదా ఇక్కడ చెప్పింది అక్కడ చెప్పాడా అని సందేహం మనకు కలగాలి. అది ఎప్పుడు కలుగుతుందంటే మొట్టమొదటి నుంచి ఏం చెప్పుకొని చూసుకుంటూ వచ్చినప్పుడు మాత్రమే కలుగుతుంది. లేకపోతే దానిపాటికి అది, దీనిపాటికి ఇది. ఒకదానిపై లింక్ చేసుకుంటూ ఉండాలంతే, అనుసంధానం చేసుకుంటూ ఉండాల్సిందే. అందుకే జీవితం అంటే అనుభవాల పరంపర. గతాన్ని ఈరోజు మనం మార్గదర్శకంగా తీసుకోగలగాలి. అది మంచి అయినా చెడైనా. అలాగే గత ఈరోజు అనుకున్నాం అనుకోండి, మనం ఏ మార్గదర్శనం తీసుకుని అందుకు అనుక్షణము అనుష్ఠానం. అనుష్ఠానమే ఆచరణ. మరి అనుష్ఠానం అంటే ఇందులో మన లక్ష్యం ఏమిటి? కార్తీక పౌర్ణమి దీపాలు వెలిగించేశాము,
సైన్స్ ప్రకారం లక్ష్యం ఏమిటి? చలికాలం, మనలో చెమ్మదనం ఎక్కువ ఉంటుంది, అందులో మనకు వేడి కలిగించాలి, శ్వాస సంబంధమైన వ్యాధులు ఉంటుంది. అందుకని శుద్ధమైన పరిశుద్ధమైన మంచి నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ దీపాలు వెలిగించగలిగితే దాని ద్వారా వచ్చే పొగ అది హృదయ సంబంధమైన శ్వాస సంబంధమైన వ్యాధుల్ని నివారింపజేస్తుంది, శరీరానికి వేడిని పుట్టిస్తుంది. అది సైన్స్ ప్రకారం. మరి పారమార్థిక ప్రకారం మనలో అజ్ఞానంగా నింపబడి ఉన్న ఆ చీకటిని తొలగించి జ్ఞానాన్ని నింపే వెలుగుని భగవంతునికి ఇవ్వాలని కోరడం. ఎందుకు కోరుకుంటున్నాం? సుఖమా, సంతోషమా, ఆనందమా? ఆనందం. సుఖము సంతోషం అశాశ్వతం, ఆనందం శాశ్వతం. సుఖము సంతోషం వ్యక్తితోనూ వస్తువుతోనూ పరిస్థితితోనూ ముడిపడి ఉంటుంది. ఆనందం ఈ మూడు లేని పరిధిని దాటిన ఆనందం. దీపం వెలిగించినా దీపం వెలిగించకపోయినా హృదయశుద్ధి ఉంటే ఎక్కడ ఉన్నా కూడా అటువంటి ఆనందాన్ని మనం పొందగలం. మన జీవితం 16 కళలతో వెలుగును ప్రసాదించి శాంతిని ప్రసాదించి ఆదర్శవంతంగా జీవించగలం. ఎందుకు పండు వెన్నెలలో ఎందుకు మనసు ఆనందంగా ఉంటుంది, మనసు శాంతిగా ఉంటుందంటే 16 కళలు. కాబట్టి దాన్ని ఆదర్శంగా తీసుకొని మనలో పెంచుకోగలగాలి. కాబట్టి నువ్వు ఏది శాశ్వతము ఏది అశాశ్వతము ముందు గుర్తించు, అవగాహన చేసుకో, అర్థం చేసుకో, గ్రహించు. గ్రహించిన దాని పట్ల గౌరవము ఆరాధన కలిగి ఉండు. మళ్ళా వస్తున్నాం నిష్టకి. 5 అధ్యాయాలు నిష్ట, ఆ తర్వాత 4 అధ్యాయాల తర్వాత శ్రద్ధ. బాగా 5 రూపాయలు నాణాలు ఇచ్చి తర్వాత 4 నాణాలు ఇచ్చినట్టుగా 5 రూపాయలు అంటే 5 జ్ఞానేంద్రియాలతో 4ని సాధించు. ధర్మ అర్థ కామ మోక్షాలను సాధించు. ఇక్కడ నిష్ట అనేదానికి అర్థం చెప్పుకుంటున్నాం. నిష్ట మన శ్రద్ధే విశ్వాసము ఏదో అనుకుంటున్నాం. అది ఒక్కొక్కరి భావం ఉంటుంది. అసలైన భావం నిష్ట అంటే అంకిత భావము, దృఢత్వము. నిష్ట అంటే అంకిత భావం, దృఢత్వం. విశ్వాసం కూడా ఉంటుంది, భక్తి కూడా ఉంటుంది. కానీ అందులో మనం బలమైన అర్థాన్ని తీసుకోగలగాలి. మనం ఇప్పుడు మనకి ఏది సహకరిస్తుందో దాన్ని తీసుకోవాలి. నిష్ట అంటే అంకిత భావం తీసుకుందాం, దృఢత్వం తీసుకుందాం. నిష్టగా చేశాడండి అంటే ఆ పని పట్ల అతనికి ఎంత దృఢత్వం ఉండాలి, ఎంత అంకిత భావం ఉండాలి. ఒక పదాలు అంటే దానికి అర్థం ఉంటుందండి. నిష్టని శ్రద్ధే కదా, ఓకే శ్రద్ధే కదా అంటే ఆ శ్రద్ధ అంతే, అంతవరకే పరిమితం ఉంటాం. లోతుగా పరిశీలించాలనుకోండి ఆని ముత్యాలు దొరుకుతుంది, మధురంగా ఉంటుంది, మధురానుభూతి కలుగుతుంది. అందుకని ఇక్కడ నిష్ట అంటే అంకితం భావం. బాబా తన గురువు పట్ల అలా అంకిత భావం ఉన్నాడు అంతే. ఆ అంకితాన్ని మొదలుకుండా దృఢత్వం కలిగి ఉన్నాడు. నిష్ట. శ్రద్ధ అంటే శ్రద్ధతో కూడా విశ్వాసమే కదండి అని మన భావన. శ్రద్ధ అంటే గౌరవము, ఆరాధన, అనేక అర్థాలు ఉంటాయండి. ఆ అర్థాలలో మన సంతాపనంగా ఏది మనం రిసీవ్ చేసుకోగలగాలి, ఏది మనకు రుచికరంగా ఉంటుంది, ఏది మనకి ఆనందాన్ని ఇస్తుంది అని తీసుకోవాలి. ఆరోగ్యానికి, గుండె ఆరోగ్యానికి ఆపిల్ పండు తినన్నాడు డాక్టరు. ఆపిల్ పండు దాన్ని కోసి కట్ చేసి పండ్లలో ఇరుక్కోవచ్చు, పట్టుకోవచ్చు. మరి ఎట్లా? దానికి జ్యూస్ లేదా ఓరస్, అందులో ఉండేది ఇదే, ఇందులో ఉండేది ఇదే. ఏది సులభము, ఏది మనకు అర్థం చేసుకోవడానికి ఏదైతే సులభంగా ఉంటుందో దాన్ని మనం పట్టుకోగలగాలి. అంటే అందులోని భావమే శ్రద్ధ అంటే శ్రద్ధ కదా, శ్రద్ధ కలిగి ఉండడం, శ్రద్ధగా టయానికి పోవడం, టయానికి చేయడం,
ఏం చేస్తానులే అబ్బా అనే భావన చేదుగా ఉంటుంది ఆ మందు. ఆ భావాన్ని కొంచెం తీపి పదార్థాలు కలిపి పెట్టామనుకోండి, గ్రహిస్తాం. క్యాప్సూల్స్ ఉన్నాయి, క్యాప్సూల్లో గొట్టం లోపల మందు ఉంది. ఆ మందు తీసుకుంటే చేదుగా ఉంటుంది, భయంకరంగా ఉంటుంది, తినడానికి మింగడానికి ఇబ్బందికరంగా ఉంటుంది. అందుకని దానికి ఒక కప్స్ వేసాడు. కప్స్ వేసేటప్పటికి అది ఎర్రగా పుల్లగా తెల్లగా బ్లూగా కనబడేటప్పటికీ మింగేస్తున్నాం. అలాగే ఒక అర్థంలో ఉన్న భావాన్ని, శ్రద్ధ అంటే శ్రద్ధగా ఉండాలి కాబట్టి మనం వెళ్ళాడవుతుంది. మనం శ్రద్ధలో భావం చేసుకున్నా, శ్రద్ధ అంటే గౌరవము, ఆరాధన అన్నప్పుడు ఆ గౌరవ భావం ఏర్పడుతుంది. మనం దేని ఏ లక్ష్యాన్ని అయితే పెట్టుకుంటామో దాని పట్ల ఆరాధన పెరుగుతుంది. అది చెప్పడం అంటే ఇక్కడ మాస్టర్ గారి యొక్క ఉద్దేశం. మన లక్ష్యం ఏమిటి? ఇప్పుడు సుఖమా, సంతోషమా, ఆనందమా? ఆ ఆనందం ఎక్కడ దొరుకుతుందా? ఇంకో దగ్గర అంటూ వాడి జీవితం అంతా ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. ఆ ఆనందం మనలోనే ఉంది, నీలో. కాబట్టి నీలో ఉన్న ఆనందాన్ని వెలుపలికి, ఆ ఆనందం గౌరవభావం కలిగి ఉండు, ఆరాధన భావం కలిగి ఉండు. అది వెంటనే కుదరచ్చు, కుదరకపోవచ్చు. కానీ పట్టుదలగా చేస్తున్నామా, ప్రయత్నం చేస్తున్నామా అనేది ఇక్కడ చూడాలి. మరి అందరూ దానికోసం ప్రయత్నం చేస్తున్నాం కదా. మరి ఈ ఆనందం మనకి ఎక్కడ దొరికింది? ఎవరు చెప్తున్నాడు? సద్గురు యొక్క సాన్నిధ్యంలో అది లభిస్తుంది అని భగవద్గీతలో కృష్ణ భగవాన్ చెప్పు ఉన్నాడు. అందరి మహాత్ములు చెప్పు ఉన్నాడు. కాబట్టి మనం ఆయన దగ్గరికి వెళ్తున్నప్పుడు ఆయన పట్ల గౌరవ భావం, ఆయన పట్ల ఆరాధన భావం. ఆయన ఈ ప్రయత్నతే అంటున్నాడు. ఆయన నువ్వు మారావా, నీ కోపం లేకుండా ఉందా, అసలు లేకుండా ఉందా, ద్వేషం లేకుండా ఉందా అని అడగల. వాటికి అడ్డుపడే వాటిని తొలగించుకోవడానికి నీ సాయశక్తిలా ప్రయత్నం చేస్తున్నావా అనేదే చూస్తాడండి భగవంతుడు. సద్గురు కూడా అదే చూస్తాడు. నువ్వు సాయశక్తిలా ప్రయత్నం చేస్తున్నావా లేదా. అంతేగాని నువ్వు వచ్చావు అన్ని అశుద్ధికలు వెళ్ళిపోయాయా, మారిపోయినాకరా అని చెప్పడండి. నువ్వు సాయశక్తిలా ప్రయత్నిస్తున్నావా, ప్రయత్నించడానికి నాకు కష్టంగా ఉంది అంట. దానికి నేను చెప్పాను కదా ఒక సులభమైన విధానం, దాన్ని ఉపయోగించుకో. ఏమి ఇచ్చాడు సాధనం? అనేక అనుభవాల పరంపర ఇచ్చాడు, అనేక అనుభూతులు ఇచ్చాడు. తను సర్వజ్ఞుడని, సర్వవ్యాపకుడని, సర్వసమర్థుడని, విశ్వమంతా తానే నిండి ఉన్నానని, ఆశ్రితుల పట్ల నేను కల్పవృక్షం అని, దైవం మనిషి రూపేణ అవతరించాడని, ఇవన్నీ చెప్పాడు. వాటిని ఉపయోగించుకో. అలా ఉపయోగించుకుంటూ మనలోని భావం ఆ లక్ష్యం వైపు వెళ్తుందా లేదా చూసుకుంటూ ఉండు. ఆ లక్ష్యం వైపు ప్రయత్నం చేస్తున్నా అంటే మనం నిజంగా ఆయన ఆరాధించినట్టు, ఆయన గౌరవించినట్టు. అదే కదా దక్షిణ అంటే శ్రద్ధ అన్నాడు. మనం కనుక్కున్నాం, మనం మాస్టర్ గర్వించున్నాడు. ఆ శ్రద్ధని ఇవ్వు, ఆ గౌరవభావాన్ని ఇవ్వు, ఆ ఆరాధన చెయ్యి. అంతేగాని నువ్వు బాహ్యాచారాలతో భగవంతుని పూజించడం, అర్చించడం కాదు. అందుకని అనుక్షణము సాటి జీవుల పట్ల, మానవుల పట్ల మనకుండే భావం పరమ పవిత్రమై, మనలో ఏముందో వాళ్ళలో అదే ఉంది. వాళ్ళ కష్టసుఖాలు శ్రేయస్సు, నా కష్టసుఖాలు శ్రేయస్సు లాంటివే అని ఒకరినొకరు గుర్తుపెట్టుకొని అందరి పట్ల ఆత్మీయత వహించు, ఉత్తమైన ప్రవర్తన కలిగి ఉండు, ఉత్తమైన భావాలు అలవర్చుకో. ఇది ప్రయత్నం అన్నాడు. అందుకని సాటి జీవుల్లో నేనే ఉన్నా, సాటి మానవుల్లో నేనే ఉన్నా.
అందుకే అంటారండి, సద్గురువు మన దేశంలో చైతన్య రూపంలో ఉంటాడు అన్నాడండి భగవాన్ రమణ మహర్షి. భగవద్గీత అన్ని కూడా సద్గురువు యొక్క దర్శనం ఎక్కడ ఉంటుందంటే, నిజమైన గురువు మనలోని చైతన్య స్వరూపుడుగా ఉంటాడు అంటే సద్గురు, అది భగవంతుడు, ఏ పేరైనా పెట్టుకుందాం. మనలోని చైతన్య స్వరూపుడుగా ఉంటాడని రమణ మహర్షి చెప్పాడండి, యోగవేమని చెప్పాడండి, భగవద్గీత చెప్పిందండి, వేదాలు చెప్పాయండి. ఆ మాట మనకు నిరూపించాడు సకల మానవుల పట్ల కూడా. అది పవిత్రం అవ్వాలి, ఆ భావం పట్ల ఆరాధన కలగాలి, ఆ భావం పట్ల గౌరవం కలగాలి, దాన్ని శ్రద్ధ అన్నారండి. ఇదే బైబిల్లో కూడా మాట చెప్తాడండి, బీ స్టిల్ అండ్ నౌ దట్ ఐ ఆమ్ గాడ్. బీ స్టిల్ అండ్ నౌ అంటే KNOW, దట్ ఐ ఆమ్ గాడ్ అన్నాడు. అంటే ఏంటి? నిశ్చలంగా ఉండు, నీలోని నేనే దైవమని గుర్తించు అన్నాడండి. వేదం ఏం చెప్పిందో అది యేసుడు చెప్పాడు, అది రమణ చెప్పాడు. ఖురాన్ ఏం చెప్పాడు ఇదే మాటని? భగవంతుడు తాను భక్తుడికి అతని కంటనాల కంటే కూడా సన్నిహితంగా ఉన్నానని చెప్పాడు. ఇది గుర్తిస్తే, ఆ భావం పరమ పవిత్రమైతే, దాని పట్ల గౌరవభావం పెరిగితే, దాని పట్ల ఆరాధన పెరిగితే, అప్పుడు మనలో ఉత్తమ పరివర్తన కలుగుతుంది. ఉత్తమైన భావాలు అలవర్చుకోగలుగుతాం. అలవర్చుకోవాలని సాయినాథుడు ఇవన్నీ తెలిపాడు. ఈ భావాన్ని బౌద్ధ మతంలో బుద్ధత్వం అన్నారు, నిర్వాణం అన్నారు. ఎందుకు చెప్పుకుంటున్నాం? అనుక్షణము సాటి జీవుల పట్ల, మానవుల పట్ల మనకుండే భావం పరమ పవిత్రం అవ్వాలి. ఏమి భావము? నిజమైన గురువు మనలోనే చైతన్య స్వరూపుడుగా ఉంటాడు అనే భావము. బీ స్టిల్ అండ్ నౌ దట్ ఐ ఆమ్ గాడ్. కంటనాల కంటే నేను సత్సన్నిధంగా ఉన్నాను, దాని నిర్వాణము. ఇవి వీటి పట్ల పరమ పవిత్రమై అప్పుడేమనిపిస్తుంది? నాలో కష్టం వస్తే ఎలా బాధపడుతున్నాను, నాలో సుఖం వస్తే ఎలా సంతోషపడుతున్నాను, అదేవిధంగా ఇతరులో కూడా ఉంటుంది అని గుర్తుపెట్టుకుంటే ఆత్మీయత పెరుగుతుంది, అనుబంధం పెరుగుతుంది, ఆత్మబంధత్వం పెరుగుతుంది. అప్పుడు బంధువు అంటే బరువు కాడు, బంధువు అంటే పట్ల బాధ్యత ఉంటుంది, కర్తవ్యం ఉంటుంది, ప్రేమ ఉంటుంది. అది అలవర్చుకో. ఎందుకు అలవర్చుకోవాలి? ఆనందం కోసం. ఆ లక్ష్యం దాని పట్ల ఏం కావాలి? శ్రద్ధ ఉండాలి. ఆ ఆనందం ఏదైతే కావాలో దానిపై నేను గౌరవభావం ఉండాలి, ఆరాధన కలిగి ఉండాలి. మన పూర్వజన్మ సుకృతం సద్గురు సాన్నిధ్యానికి వచ్చాం. సాయి మాస్టర్ శ్రీ సాయినాథుడు, ఆయన సన్నిధిలో మనకు అనేక అనుభవాలు కలిగి ఉన్నాయి. అలాగే మన పక్క వారికి, మన పొరుగు వారికి, మన సాటి వారికి కూడా కలిగాయి. వీటి వల్ల మనకు అన్ని రూపాలు ఆయనే ఉన్నట్టు అవగాహన ఏర్పడింది. అలా ఏర్పడడం వల్ల, ఆయన మహిమ వల్ల, ఆయన బోధనా దశ పట్ల శ్రద్ధ ఏర్పడింది. ఇక్కడ శ్రద్ధ అంటే గౌరవం అండి, ఆరాధన అండి. అది పట్టుకోవాలి. ఇక్కడ బాబా యొక్క మహిమల వల్లే కదా మనకు ఆయన పట్ల శ్రద్ధ కలిగింది. ఆయన చెప్పిన వాక్యాల పట్ల, ఆయన చెప్పిన జీవన విధానం పట్ల, ఆయన సాంప్రదాయం పట్ల శ్రద్ధ ఏర్పడింది. దాన్ని దాని పట్ల గౌరవం ఉండాలి కదండి. ఒక వ్యక్తి మంచివాడు, ఉన్నతమైన వ్యక్తి హాల్లో కూర్చోబెట్టుకున్నా, నా పాటికి నా పని చేసుకుంటా కూర్చున్నా, ఆయన గొప్పవాడండి, చాలా గొప్ప, అందుకే మా ఇంటికి తీసుకెళ్ళాలండి. తీసుకెళ్ళావు, ఏమి ఇచ్చావు ఆయన గౌరవం? నువ్వు ఎలా ఆరాధించావు? అది చూసుకోకుండా ఆయన గొప్పవాడే మా ఇంటికి తీసుకెళ్ళాను, బాబా మహాత్ముడు, మా ఇంటి పెద్ద విగ్రహం పెట్టుకున్నాను, పెద్ద ఫోటో పెట్టుకున్నాను, రోజు పెద్ద పెద్ద గులాబీ మాలలు వేస్తున్నాను, ఏం ఉపయోగం? ఆయన బోధన పట్ల నీకు ఆరాధన భావం లేకపోతే, గౌరవ భావం లేకపోతే. అందుకే బాబా పూజలో లోపం వస్తే తెలియజేశాడు. కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయాలి? ఆయన ఆచరణ ద్వారా, ఆయన వాక్కు ద్వారా ఆయన ఏదైతే బోధించాడో దాన్ని ఆచరణలో పెట్టుకునే ప్రయత్నం ఆరంభించాలి.
ఈ మొత్తమంతా కలిస్తేనే శ్రద్ధలో ఒక భాగము అన్నాడండి. శ్రద్ధలో ఒక భాగం అంటే గౌరవము. ఆ గౌరవ భావం చెల్లించకూడదు. ఒక్కసారి ఒక వ్యక్తి మీద లేదా ఒక వస్తువు మీద ఏదైనా కావచ్చండి, గౌరవభావం ఏర్పడిన తర్వాత, ఆరాధభావం ఏర్పడిన తర్వాత అక్కడి నుంచి మనసు చెల్లించకూడదు. చెల్లించామంటే ఈ మధ్యలో అన్ని ఎగిరిపోతాయి. అవి ఎగిరిపోతాయి కాబట్టి సద్గురు సాన్నిధ్యం కావాలి, సద్గురు యొక్క సాన్నిధ్యం కావాలి. దానివల్ల మాత్రమే మన సాధన నిర్దిష్టంగా జరుగుతుంది. నిర్దిష్టంగా అంటే క్రమం తప్పకుండా. మన సద్గురు సాన్నిధ్యం ఎవడున్నాడు, ఆ సద్గురు యొక్క సాన్నిధ్యమే వారి యొక్క గ్రంథాలు. ఎందుకంటే వారి సాన్నిధ్యంలో ఉంటే అనుక్షణం వచ్చే భావాన్ని ఎలా సంస్కరించుకోవాలో, ఎలా పాడేసే భావాలు వస్తే ఎలా తొలగించుకోవాలో వారి యొక్క బోధల ద్వారానే తెలుస్తుంది. అలా కాకుండా 1 లక్ష జపం చేయండి నీకు సిద్ధిస్తుంది, 1 లక్ష కాదు 10 లక్షలు చేసినా కూడా అది సిద్ధించదు. ఖచ్చితంగా చెప్పేశారు మాస్టర్ గారు. ఈరోజు కార్తీక పౌర్ణిమ. ఈ పౌర్ణమి రోజు ఆడవాళ్ళు ఈ వంటకం వండకుండా ఉంటే, ఈ వంటకం వండితే అష్టదరిద్రం ప్రాప్తిస్తుంది అని యూట్యూబ్లో ఒకటి టైటిల్. ఆడవాళ్ళు ఈ పదార్థం వండితే అష్టదరిద్రాలు అంటే దారిద్ర్యం వస్తుంది, 7 జన్మల పాపం వస్తుంది, అది కూడా 7 జన్మల పాపం వస్తుంది. ఇది యూట్యూబ్లో. అంటే మగవాళ్ళు వండితే రాదు, అంతే కదా, అట్టే అనుకోవాలి కదా. మగవాళ్ళ పదార్థం వండారనుకోండి వాళ్ళకి అష్టైశ్వర్యాలు వస్తాయి. టైటిల్ ఓపెన్ చేయలేదండి, చూస్తే అర్థమవుతాం. అక్కడ ఓపెన్ చేస్తాం. దాదాపు కొన్ని వేలు వ్యూస్ వచ్చేసినాయి దానికి. అంటే 1 లక్ష వ్యూస్ దాకా వచ్చేసాయి ఒక్క రోజుకే 1 లక్ష వ్యూస్ వచ్చేస్తాయి. వాడికి వచ్చింది అష్టైశ్వర్యం, చూసిన మనకు రాలే. ఇది ఇందులోనే భ్రాంతి పడాలి. అందుకే నేనేం చెప్పుకో సద్గంధ పఠనం చెప్పుకున్నాం. ముందేమో 5 అధ్యాయాల నిష్ట, వాటి ద్వారానే ఈ సబూరి, దక్షిణ, సద్గంధ పఠన, శ్రద్ధ, ఈ 4 సాధించగలం. అందుకే ఒకదాన్ని లింక్ చేసుకుంటూ రావాలండి. మరి పౌర్ణమి రోజు ఆడవాళ్ళు ఈ వంట వండితే అసదరిద్రం నేర్పినప్పుడు ఏమిటి? మనకు ఆలోచన లేదు. ఎందుకు ఆలోచన లేదు? మనకు ఒక లక్ష్యం లేదు కాబట్టి. లక్ష్యం ఉంటే ఆలోచన ఉంటుందండి, మనకు లక్ష్యం లేదు కాబట్టి. నిజంగా హృదయపూర్వకంగా నాకు లక్ష్యం ఉంది అని గుండె మీద చేసుకొని చెప్పిన వాళ్ళు వేల మీద లెక్క పెట్టారు. కాబట్టి 1 లక్ష జపం చేస్తే ఇది వస్తుంది, 8 లక్షలు చేయవచ్చా? ఎలా వస్తుందండి? దానికి ఒక కండిషన్ ఉంది కదా. ఏం కండిషన్ ఉన్నాయి? ధర్మాచరణ, నిరాడంబరత్వము, వైరాగ్యము, సర్వసమభావము, నిరహంకారము. ఇవేమీ లేకుండా నువ్వు ఎన్ని జపం చేసిన ఏ ఉపయోగం ఉంటుంది? సాత్విక భావాలు అలవర్చుకోకుండా నువ్వు ఎటువంటి యాగము, యజ్ఞయాగా చేసినా అది నిష్ఫలితం వస్తుంది అని భగవద్గీతలు చెప్పున్నాడా లేదా? వీటిని దైవీ సంపద అన్నారండి, వీటిని సత్వగుణం అన్నారండి. ఇవి లేకపోతే నువ్వు ఎంత చేసినా కూడా నీకు ఫలితం మాత్రం రాదు. నాకు ఒక రోగం వచ్చిందండి, నేను చనిపోయే స్థితిలో ఉన్నాను అనుకోండి, నువ్వు మందు తీసుకోరా నువ్వు బతకతావు అన్నాడు అనుకోండి. ఆ మందు తీసుకుని కొండ మీద దూకితే నేను బతకతాను, మందు తీసుకొని మందు తాగేసి కొండ మీద దూకితే నేను బతకతానా? కొండ మీద దూకినా బతకతానా? ఆలోచించండి. అలాంటిదే ఉండదు. ఆ మందు తీసుకొని పద్యం చేస్తే నీకు రోగం తగ్గుతుంది, అది దాని అర్థం. అలాగే శాస్త్రంలో చెప్పిన సదాచారాన్ని ఆయువు పొట్టి ఏమిటంటే ఆంతరిక శుద్ధి. అందుకని మొట్టమొదటి ప్రవచనంలో సద్గురువు ఆ ఉగాది పండుగ గురించి విశ్వాసము, తత్వచింతన, నిష్ట ఇవి పెట్టుకుంటూ వచ్చాడండి. ఇవి పెట్టుకున్న తర్వాత 6 సబూరి పెట్టాడండి. అంటే సంతోషంతో కూడిన ఓడిమి. అందులోనే శాస్త్రం ఇమ్మడబడి ఉంటుంది, అందులోనే సదాచరణ ఉంటుంది, దానిలోనే ఆంతరిక శుద్ధి ఉంటుంది. ఇప్పుడు మనం ఇవన్నీ చెప్పుకున్నాం, ఇవన్నీ కూడా వేదాల్లో చెప్పబడింది అంటున్నాడు మాస్టర్ గారు ఇక్కడ.
అందుకే వేదవిధులు ఏం చెప్తారంటే, పతివ్రతైన స్త్రీ తన సౌందర్యాన్ని తన భర్తకు మాత్రం ఎలాగైతే సమర్పిస్తుందో, అలాగే అర్హుడైన ఏ ఒక్కనుకో ఈ వేదం తన అంతరంగాన్ని ఎరుకపరుస్తుంది. ఏ ఒక్కడికో తన అంతరంగాన్ని ఎరుకపరుస్తుంది. అర్హుడైన వారికి. అర్హుడు ఒక పార్ట్, అందులో ఏ ఒక్కడో మళ్ళా వారికి మాత్రమే అందులో భావం అర్థమవుతుంది. ఈ సాహిత్య గ్రంథంలో వస్తుందండి. బాబా చెప్పిన కథలు బోధనలో దాన్ని అర్హుడైన వాడి అంతరంగాన్ని బట్టి వాడు రిసీవ్ చేసుకుంటాడని వస్తుందండి. నాకు తెలిస్తే అధ్యాయం పేరు గుర్తు రావడం లేదు. ఉంటే రేగే ఉంటే ఉండాల. సరే, ఎవరైతే మీ ఆంతరంగాన్ని బట్టి వాడికి అర్థమవుతుంది. ఇప్పుడు ఒక అడవికి వెళ్తాం, ఒక నలుగురు వెళ్ళారు. ఒకడు అడవి సౌందర్యాన్ని చూస్తాడు, ఇంకొకడు పూలు చేస్తాడు, జలజలు చూస్తాడు, కొందరు మనం ఉడకలు చూస్తాడు. మిగతా వాళ్ళకి అది పిచ్చి మొక్కలు, వాడికి మాత్రం అది ఔషధ మొక్కలు. అలాగే ఇక్కడ అంటే వేదాలలో చెప్పబడి ఉన్న దాని ఆయు పట్టును మనం పట్టుకుని ఆచరించాలి. అదే ఆచారకాన్ని అంటారండి. ఇక్కడ ఒకటి మాత్రం తెలుసుకోవచ్చు, ఉన్నది ఒకటే ఒక బ్రహ్మం. అది మన అజ్ఞానం వల్ల వీధులు గోచరిస్తుంది. అయినప్పుడు మనసులో స్థాయిలో మార్పా, వస్తువులో మార్పా? బ్రహ్మంలో మార్పు వస్తుందా, భావంలో మార్పు వస్తుందా? ఇక్కడ గమనించాలండి. ఇక్కడ ఉన్నది ఒకటే బ్రహ్మం. మన అజ్ఞానం వల్ల ఈ చుట్టూ లౌకిక ప్రపంచం అంతా వాస్తవం మనకు అనిపిస్తుంది. అది ఎవడి భావం వాడిది, దృష్టిని బట్టి సృష్టి అన్నట్టుగా. ఇక్కడ మన సాధన వల్ల అది దైవస్వరూపంగా మారడం కాదు. ఉన్న దైవస్వరూపం అంతకుముందు జడస్వరూపంగా మనకు అనిపించింది. శ్రద్ధగా మననం చేయడం వలన ఇప్పుడు దాన్ని గుర్తుపట్టడం జరిగింది అని ఇప్పుడు మనకు తెలుస్తుంది. మనం ఒక రాయిని చూసి ఈ దేవుడిగా మారిపోలేదు. అక్కడ ఒక చెట్టుని చూసాం, మన సాధన వల్ల అది దేవుడిగా ప్రత్యక్షం అవ్వలేదు. మనలో అది దేవుడు కాదనే భావం ఇంతకుముందు ఉనింది. మన సాధన వల్ల ఆ భావం తొలగింది. సినిమాలో తెర తిరిగిస్తే మనకు సినిమా కనబడినట్టు, చిదంబరం వెళ్తే ఆడ గుడ్డ తొలగిస్తే ఆ ఆకాశం అంటే అంతటా ఉన్న తన దర్శనం మనకు కనిపించినట్టు. ఇక్కడ తెర తొలగించుకోవడానికి సాధన అంటే ఏమిటి? శ్రద్ధగా మననం చేయడం అని ఇప్పుడు దాన్ని గుర్తుపట్టడం జరిగింది. అంటే ఇక్కడ దృష్టికోణమే, వస్తువులో మార్పు ఉండదు. వస్తువు ఒకటే, దానిలో మార్పుడానికి అవకాశమే ఉండదు. ఇది తెలియకుండానే మనం సాధన చేశాం కాబట్టి సాక్షాత్కారం కలిగింది అనుకుంటున్నాం. ఎప్పుడు సాక్షాత్కారం ఎప్పుడు ఉంటుంది, భగవంతుడి యొక్క అనుగ్రహం ఎప్పుడు ఉంటుంది. అది సూర్యచంద్రాలు ఉన్నంత వరకు ఉంటుంది. వెంకటేశ్వరుని స్వామి మీరు సమాధి అయిపోతారు, మా పరిస్థితి ఏమిటి అంటే, నేను ఎక్కడికి పోయేదయ్యా, సూర్యచంద్రులు ఉన్నంత వరకు నేను ఉంటానన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? అది ఎప్పుడు అయి ఉంటుంది అంతే, ఎప్పుడు ఉండేది అంతే. ఇప్పుడు మన దేవాలయంలో ప్రాణప్రతిష్ఠ చేశామంటున్నాం. ప్రాణప్రతిష్ఠ చేస్తే తన ప్రాణం వస్తుంది అంటున్నాం. ప్రాణం అంటే చైతన్యం. చైతన్యం లేకపోవడం ఏమిటి? ఈ సృష్టి అంతా చైతన్య స్వరూపమే. చైతన్యం అంటే కదలిక, ప్రాణం. ఈ సృష్టిలో ఆ చైతన్యం లేకపోతే సృష్టి ఆగిపోతుంది. చిన్న గడ్డి పరకల నుంచి ఆలోచించుకోండి, అది ఎప్పుడు విశ్వవ్యాప్తంగానే ఉంది. అందులో ప్రాణం ఉందని మనం గుర్తించగలిగడమే అందులో ప్రాణం జాగృతం అవుతుంది. ఇక్కడ గుర్తింపు చెప్తున్నాడండి. అందుకు
సాటి జీవుల పట్ల, మానవుల పట్ల అని ఇంతకుముందు వివరించుకున్నామే. సాటి జీవుల పట్ల, మానవుల పట్ల నేనే ఉన్నానని గుర్తించడమే ఆరాధన. అదే జరుగుతుంది. ప్రాణ ప్రతిష్ఠ అంటే అక్కడ లేదంటే అక్కడ ప్రతి ఒక్కరి ప్రాణం ఉంది, చైతన్యం అనేది ఉంది, అది గుర్తించలేకపోతున్నాం అంతే మనం. మరి అంతటా ఉన్నదాన్ని మనం ప్రాణప్రతిష్ఠ చేసుకోవడం ఏంటి అంటే అప్పుడు ఖాళీగా ఉండాలి, మనం ప్రాణప్రతిష్ఠ చేయాలి. మరి ఖాళీగా ఉంటే ఖాళీ ఉంది, అంతటా ఆ ఖాళీలో కూడా చైతన్యం ఉంది. ఇప్పుడు ఉదాహరణకి ఆకాశం అంతటా ఉంది. మఠంలో ఆకాశం ఉంది, మఠం అంటే దేహం, ఇందులో కూడా ఆకాశం ఉంది. ఘట్టం అంటే కుండలో కూడా ఆకాశం ఉంది. లేనిది ఎక్కడ అంటే ఇక్కడ మాస్టర్ గారి జంతువులకు ప్రాణప్రతిష్ఠ చేశాము అంటే అక్కడ ప్రాణప్రతిష్ఠ మనం చేయలేదు, అక్కడ ప్రాణం ఉండేదని మనం గుర్తిస్తున్నాం. ప్రతిష్ఠ చేస్తున్నాం అంటే మన హృదయంలో ప్రతిష్ఠ చేసుకుంటున్నాం. ఒరే, ఈ చెట్టులో దైవం ఉంది, ఈ రాతిలో భగవంతుడు ఉన్నాడు, ఈ వ్యక్తిలో భగవంతుడు ఉన్నాడు అనే భావాన్ని, ప్రాణాన్ని, చైతన్యాన్ని మనలో ప్రతిష్ఠ చేసుకోవడం, అది ప్రతిష్ఠ అంటే అండి. ప్రాణ ప్రతిష్ఠ అంటే మనకు మనమే హృదయంలో దాన్ని నింపుకోవడము. అది ఇక్కడ మనం గుర్తించాల్సింది. అందుకే రాతిని మాత్రం కంటే దేవుడు కనరాడు, దేవుడు మాత్రం కంటే దేహం కనరాదు. ఈ భావం ఒక మహాకవి చెప్పాడు. కాబట్టి ఇక్కడ ఆ ప్రాణ ప్రతిష్ఠని ఎలా ప్రతిష్ఠ చేసుకోవాలో మన బాబా చెప్తున్నాడు ఇక్కడ. కాబట్టి ఆయన బోధన పట్ల గౌరవభావం కలిగి ఉండడం, ఆరాధన భావం కలిగి ఉండడం, అదే ఆయన కోరుతున్నాడు. ఆయన కోరేది అదే. దాన్ని దక్షిణ అన్నాడు, దాన్ని శ్రద్ధ అన్నాడు. ఆ పదానికి మనం వివరించుకుంటున్నాం. ఇక్కడ మనకి జరగవలసింది ఏంటి, మనం భావించవలసింది ఏమిటి అంటే అందులో ఉన్నది అంటే మన ప్రాణశక్తి అనుకుంటున్నామే, అందులో ఉన్నది ప్రాణశక్తి అనే భావాన్ని హృదయంలో ప్రతిష్ఠ చేసుకోరా నాయన. దాని అనుభవంతో గుర్తించడం మాత్రమే మనం చేయవలసిన సాధన. గ్రామాల్లో ఉందండి, పాగలపాటి గురువు గారు ఆ ఏజెన్సీ ప్రాంతాల్లో ఒక దీపం పెట్టాడు, ఒక పందిరేశాడు. ఇది రాముడు అని తలుచుకోండి, మీకు ఏ కష్టం వచ్చినా ఈ దీపాన్ని చెప్పుకోండి, ఈ దీపం ఆరిపోకుండా చూసుకోండి అన్నాడు. అంటే ఏంటి, ఆ దీపము దైవము అనే భావాన్ని మన హృదయంలో ప్రతిష్ఠ చేసుకున్నాడు. కాబట్టి అక్కడ వెళ్ళగానే కష్టం చెప్పినా, నష్టం జరిగినా మనకి ఫలితం అత్యంత ఉన్నతంగా శ్రేయస్సుగా కలుగుతుంది. అంటే ఏంటి, ఈ అనుభవాలన్నీ వాటి మీద నువ్వు గౌరవభావం కలిగి ఉంటే, ఆరాధన భావం కలిగి ఉంటే అది కోరుతున్నాడు భగవంతుడు. నువ్వు మారావా కాదు, నువ్వు ప్రయత్నం చేస్తున్నావా లేదా. ఆ ప్రయత్నం చేసినందుక నా భావాలు, నా బోధని నువ్వు ఆలంబనంగా తీసుకుంటున్నావా లేదా. తీసుకో, నీకు చేత కాదు, ఇందుకో దీని ద్వారా నువ్వు ప్రయాణం సాగించు. సముద్రాన్ని దాటలేకపోతున్నావు, పడవ ఇచ్చాను దాటు. పడవ అంటే ఈ శరీరం ఇచ్చాడు, దాటు. ఇది చెప్పడం అండి. అంటే ఏమిటి, ఈ సాధనంతా కూడా దేనికోసం, మన భావాలు మారడం కోసం, మన ఆలోచన మారడం కోసం, సృష్టి వైఖరి పట్ల మన వైఖరి మారడమే. బాగుపడుతుంది. ఈ సాధనంతా కూడా మన భావాలు మార్చుకోవడం, మన ఆలోచనలు మార్చుకోవడం. సృష్టి పట్ల మనకింతకుముందు వేరే దృష్టి ఉంది, ఇప్పుడు సరైన దృష్టి వస్తుంది. ఇంతకుముందు ఆ కుక్కో, పిల్లో, కోతో మనం దూరితే కరెత్తుకొని రాయితకు కొడుతున్నాం, ఇప్పుడు చెయ్యి అంటున్నాం. దృష్టి మారిందా లేదా, మన భావం మారిందా లేదా. మరి ఈ భావం మారడానికి సద్గురు యొక్క బోధన ఆలంబనమైనాయా లేదా. ఇప్పుడు భావం మారిందంటే ఆ సద్గురు బోధన పట్ల నీకు ఆరాధన భావం ఉందా లేదా, గౌరవం ఉందా లేదా, దాన్ని పెంచుకో. ఏదో కొంత సమయంలోనూ 1 గంట, అరగంట కాదు, నిరంతరం పెంచుకో, నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉండు.
అంటే ఎలా ఉండాలంటే ఆ సాధన యొక్క విలువ మన అంతరంగాలన్నీ కూడా మార్చడం అవ్వాలి. అంతగా ఆ సాధన పట్ల, సాధన అంటే ఇవ్వండి భగవంతుని యొక్క బోధన పట్ల, భగవంతుని పట్ల, ఉపదేశాల పట్ల, దాని పట్ల విలువ తెలుస్తున్నప్పుడు దాని ద్వారా మన అంతరంగం మార్చడమే అవ్వాలి అంతే. అంటే ఏంటి? ఉన్నది ఒకటే. ఈ సృష్టి అంతా కూడా భగవన్మయం. భగవన్మయం అంటే జ్ఞానమయం. ఇక్కడ భగవన్ అంటే ఏదో రూపం కాదండి. మన యొక్క తెలివి తక్కువ వల్ల, మన యొక్క అజ్ఞానం వల్ల అది వేరుగా కనబడుతుంది. వాడు మంచివాడు, వీడి చెడ్డవాడు అనే మన అజ్ఞానం వల్లే. ఎవడు మంచి ఎవడు చెడ్డ నీ భావం. కాబట్టి జ్ఞానం ద్వారా అజ్ఞానం కాని చైతన్యాన్ని ఆశ్రయించి ఉండట్లేదు. అంటే మన అజ్ఞానం చేత ఈ జగత్తంతా కూడా వేరుగా కనిపిస్తుంది. జ్ఞానం గాని అజ్ఞానం గాని చైతన్యాన్ని ఆశ్రయించి ఉండగలదు. అదేంటి? జ్ఞానము చైతన్యమే, అజ్ఞానము చైతన్యమే. అది ఎలా వీలవుతుంది? మనం అష్టాదశ చెప్తుంటున్నాం. విద్యాస్వరూపుడు నీవే, అవిద్యాస్వరూపుడు నీవే అంటే లలిత శాస్త్రంలో అక్కడ వస్తుందండి. విద్య నీవే, అవిద్య కూడా నీవే అంటున్నాం. అంటే రెండు ఆ చైతన్యంలో భాగమే. మరి చైతన్యం లేని వస్తువు ఎలా ఉండగలదు? ప్రతి ఒక్కటి చైతన్యం ఉంటుంది. అజ్ఞానం చైతన్యమే. చైతన్యం అంటే కదలిక. కాబట్టి జ్ఞానము అజ్ఞానం రెండూ కూడా చైతన్యమయమే. కాకపోతే మనలో ఉండే చైతన్యం అజ్ఞాన స్థాయిలో ఉన్నది కనుక మనకి ఇది వేరుగా కనిపిస్తుంది. అది జ్ఞాన స్థాయికి వచ్చినప్పుడు బ్రహ్మమయంగా గోచరమవుతుంది. కాబట్టి చైతన్యంలో మార్పు తేవడం కోసమే సాధనలు, సకల ఆచారాలు ఉన్నాయి. బాగా అర్థం చేసే ప్రయత్నం చేస్తున్నామండి. జ్ఞానము అజ్ఞానము రెండూ కూడా చైతన్య స్వరూపం. చైతన్యం లేకుండా ఏదో ఉండదు. దానికి విద్యాయ నమః అవిద్యాయ నమః అని చెప్పుకున్నాం. అంటే జ్ఞానము అజ్ఞానము కూడా రెండు చేతనమయమే. ఎలా అంటే నేను ఆస్తికుడిని, దేవుడు ఉన్నాడు అంటాను. నాస్తికుడు దేవుడు లేడు అంటాడు. ఉన్నాడు అని చెప్పడానికి చైతన్యం కావాలి, లేడని చెప్పడానికి చైతన్యం కావాలి. చైతన్యం వాడేలా చెప్పగలడు, వీడేలా చెప్పగలడు? అర్థమైన భావిస్తున్నాం. అంటే కొంచెం కష్టంగానే ఉంటుంది. చెప్పాను, మందు కొంచెం చేదుగానే ఉంటుంది. క్యాప్సూల్స్ చేస్తున్నాం. అందుకు నేను ఉదాహరణ మనం వివరించుకోవాల్సి వస్తూ ఉంది. కాబట్టి అజ్ఞాన స్థాయిలో ఉన్నప్పుడు జగత్తు వేరు, జ్ఞాన స్థాయికి వచ్చినప్పుడు బ్రహ్మమయం. చీకటిలో ఉన్నప్పుడు ఏ వస్తువు కనబడదు, లైట్ వెలగగానే వస్తువు కనిపిస్తుంది. అలాగే ఈ లైట్ అనేది జ్ఞానం అనుకుంటే అప్పుడు ఈ గదిలోని వస్తువులో ఏ విధంగా కనిపిస్తుందో, ఆ లైట్ లేనప్పుడు అజ్ఞానం ఉన్నప్పుడు ఏ వస్తువు కూడా ఎక్కడో మనకు తెలియకుండా అగమ్య గోచరంగా ఉంటుందో. కాబట్టి ఆ చైతన్యంలో మార్పు తీసుకోవడం కోసమే సకల సాధనలు ఆచారాలు పెట్టారు. సాధనలు ఆచారాలు అందుకోసమే పెట్టాడు. అందుకే కార్తీక పౌర్ణమి ఆచారాలు ఎందుకు పెట్టారు, వ్రతాలు ఎందుకు పెట్టారు, దీక్షలు ఎందుకు పెట్టారు, ఉపవాసాలు ఎందుకు పెట్టారు? వాటి అర్థం తెలుసుకోమని. కాబట్టి చూడండి, ఈ ఆచారాలు సాధనలు ప్రయోజనం ఏమిటి? ఈ ఆచారకాండ పెట్టాడు, ఏంటి ప్రయోజనం? ఇప్పుడు పండుగలు చేసుకుంటున్నాం, ఉత్సవాలు చేసుకుంటున్నాం, పూజలు చేసుకుంటున్నాం. ఇప్పుడు కార్తీక మాసంలో ఇదంతా దీపాలు పెడుతున్నాం. ఏమిటి ప్రయోజనం? చైతన్యంలో పరివర్తన తేవడమే. ఎందుకండి ఈ ఆచారాలు వచ్చినాయి, ఎందుకంటే సాధనలు వచ్చింది. చైతన్యంలో పరివర్తన తేవడం కోసమే ఈ సాధనలు, ఈ ఆచారాలు మన పెద్దలు పెట్టారు. దాన్ని గుర్తించకుండా, చైతన్యంలో మార్పు తీసుకురాకుండా నువ్వు బాహ్యంగా ఎన్ని చేసే ఉపయోగం ఉంటుంది? అంతఃశుద్ధి ప్రధానం కానీ బాహ్యశుద్ధి పని ఉండదు. అంతఃశుద్ధి ప్రధానంగానే లక్ష్యంగానే ఉన్నది ఆచారం అనేది. అది మరుగున పడిపోయింది.
బాహ్యాచరణ ప్రధానం అవడం ఎప్పుడైతే ప్రారంభమైందో అప్పుడేమవుతుంది, అంతరం శుద్ధి పోతుంది, బాహ్య శుద్ధి మొదలవుతుంది అన్నమాట. ఎప్పుడైతే బాహ్య శుద్ధి చేసుకుంటున్నావో ఇంకా ఆధ్యాత్మిక అక్కడ తావే ఉండదు. బాహ్య శుద్ధి అంటే ఏంటి? ఆడంబరము, అహంకారము, అపవిత్రత, ఈ మూడు ఉన్నా చాలా సరిపోతుందండి. అంటే పైకి అపవిత్రత, వాళ్ళు చేసే పని ఎందుకు చేస్తున్నాం, పేరు కోసం కావచ్చు, కీర్తి కోసం కావచ్చు, మెప్పు కోసం కావచ్చు. నేను ఇన్ని పూజలు చేశాను, నిన్న సత్సంగం చెప్పుకున్నామే, నేను ఇన్నిసార్లు దేవుని దర్శించాను, ఒక నమస్కారం చాలని బాబా అక్కడ చెప్తుంటే నేను ఇన్నిసార్లు నమస్కారం తోపులాట చేసుకుంటుంటాం. నైవేద్య ప్రసాదాలు కూడా సరే, ప్రసాదం తీసుకుంటాం, మళ్ళీ ఇంకో చేసి ఏమంటే మా పక్కింటి వాళ్ళకి, మా ఎదురింటి వాళ్ళకి అంటాం. నేను ఈ ప్రసాదాన్ని కట్టకూడదా? ఈ ప్రసాదం మొత్తం నేను తినేవాలి అంటే అది ప్రసాదంగా అంతే. ప్రసాదం ఎలా అవుతుంది? ఆహారం అవుతుంది. అర్థమైన భావిస్తున్న బాహ్య శుద్ధికి ఆంతరంగ శుద్ధికి. అందుకే వేమన ఎప్పుడూ చెప్పాడు, భాండ శుద్ధి లేని పాకమేళ, చిత్తశుద్ధి లేని పూజ ఏల, ఆత్మశుద్ధి లేని ఆచారం ఏల. మరి దీనికి వివరణ మనకి రామకృష్ణ పరమచరిత్రలో కనిపిస్తుందండి. చిత్తశుద్ధి లేని పూజ ఏల. రామకృష్ణ పరమహంస ఇంట్లో కూర్చున్నాడు ఉయ్యాల బల్ల మీద. వాళ్ళ అన్నగారి కోసం ఒక వ్యక్తి వచ్చాడు. మీ అన్నగారు ఉన్నారా అని అడిగాడు. మొదలే రామకృష్ణ ఎలా ఉంటాడు? మందమతిగా కనబడతాడు, పిచ్చి పిచ్చిగా కనబడతాడు, పిచ్చుడుగా కనబడతా అంటాడు. మా అన్నగారు పొలానికి వెళ్ళాడని చెప్పాడు. సరే ఏదో చెప్పాడు కదని ఆయన గడప దాటిపోతున్నాడు. వెంటనే వాళ్ళు వదిన గారు వచ్చి, ఎవరైంది వచ్చింది అని అడిగారు. ఆయన వెను తిరిగి, నేనమ్మ ఫలాని సుబ్బయ్య శాస్త్రిని. ఏం పని మీద వచ్చారండి? మీ వారి కోసం వచ్చానండి అన్నాడు. కూర్చోడు, మా వారు పూజలో ఉన్నాడని చెప్పింది. ఇదేంటిది? మీ మరిది గారు పొలం పోయాలని చెప్పాడండి అన్నాడు. ఆయన అంతేనండి, తలనొప్పి అని కొట్టుకొని మీరు కూర్చొని చెప్పి ఆమె వెళ్ళేది. ఇంతలోపు ఆయన పూజ ముగించుకొని వాళ్ళ అన్నగారు వచ్చారు. అంతేంత ఏంటండి మీ తమ్ముడు మీరు పొలానికి వెళ్ళారని చెప్పాడు అన్నాడు. ఆయన జ్ఞాని కాబట్టి, ఆంతరం శుద్ధి చేసుకోవాలని భావం కలగడు కాబట్టి నిజంగా నేను పొలానికి వెళ్ళాను అన్నాడు. అదేమిటండి అన్నాడు. నేను పూజ చేస్తూ ఉన్నా, పొలంలో కలుపు తీయమన్నా, అయితే మందు ఏమన్నా వేసాడో లేదని ఆలోచన నాకు ఆ క్షణం వచ్చింది. ఆ ఆలోచన వచ్చినప్పుడే ఇక్కడ ఈ సమాధానం చెప్పాడు. రానప్పుడు చెప్పలే. మనము పూజ చేస్తున్నాం, మనము పారాయణ చేస్తున్నాం, మనము దీపాలు వెలిగిస్తున్నాం, శివాలయానికి వెళ్ళి ఒకరు పెట్టిన దీపాన్ని తుడిచిపారేసి మన దీపాన్ని అక్కడ ప్రతిష్ఠిస్తున్నాం. ఇంకా మాట్లాడితే నంది ముడ్డి వెనకలు పెడుతున్నాం, నంది మూతి దగ్గర పెడుతున్నాం. ఇది ఆచారం గొప్ప అనుకుంటున్నాం. అలాగే ఆత్మశుద్ధిలోని ఆచారం ఎలా? బాబా చరిత్రలో ఉంది. మూడే శాస్త్రి హరికనోబా. చూడండి, మనకి మహాత్ములు అన్ని వివరణ ఇచ్చి ఉండారండి. వివరణ ఏమైంది ఎవరు చెప్పండి? అది మనం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. అందుకని మనకు అంతశుద్ధి కలిగించే ఆచారాన్ని బాహ్యశుద్ధి లేక బాహ్యాచరణ కోసం వాడినప్పుడు ప్రయోజనం ఎలా కలుగుతుంది? ఇప్పుడు అంతశుద్ధి కలిగించి ఒక ఆచారం ఒకటి ఇచ్చాడు, దాన్ని అంతశుద్ధికి ఉపయోగించుకోకుండా బాహ్యశుద్ధికి ఉపయోగించుకుని ఏమవుతుంది? కత్తి ఇచ్చాడు, పండు కోసుకో, లేదు ఇంకోటి పొడస్తానంటే రెండింటికి ఉపయోగపడుతుంది. అది నీకు భగవంతుడు మంచి అవకాశం ఇచ్చాడు, సమయాన్ని ఇచ్చాడు, దీన్ని సద్వినియోగం చేసుకో. లేదు నా దుర్వినియోగం చేసుకుంటాను, అప్పుడు సమయం ఖర్చు అయింది, ఇప్పుడు సమయం ఖర్చు అవుతుంది. అందుకేనండి అసలు శాస్త్రం ఏమిటో, వాటి పరమార్థం ఏమిటో మనం తెలుసుకోవడం లేదు. తెలియజెప్పాలని మహాత్ములు, భగవంతుడు మానవ రూపంలో అవతరించి వాళ్ళు తెలియజేస్తూనే ఉన్నారు. అసలు శాస్త్ర ప్రమాణం ఏమిటి, పరమార్థం ఏమిటి అంటే మన దృష్టి, మన చైతన్య స్థితిలో మార్పు రావడం అనే ఫౌండేషన్, పునాది.
శాస్త్రానికి ఉద్దేశం అంటే మన మన చూసే దృష్టి మారాలి, మన చైతన్యంలో మార్పు రావాలి. ఇది మర్చిపోయి ఎవరేం చెప్పినా అది అసత్యమే. ఎవరే బోధ చెప్పినా, బ్రహ్మాండంగా ఉపాడించే మాటలు చెప్పినా కూడా అది అసత్యమే అవుతుంది. సత్యం ఎలా అవుతుంది? అవదు. సత్యం మనకు గోచరం అవ్వదు. ఎందుకంటే చెప్పేవాడిలో కూడా దృష్టికోణం వేరే ఉంటుంది. మనం మెచ్చుకోవాలను, బాగా అనుకోవాలను అని సకలశాస్త్ర తిరగేసుకుని సరిపోతుంది వాడికి. ఇంకా వాడికి ఆచరించడానికి వాడికి టైం ఉంటుంది. వాడి చైతన్యస్థితిలో మార్పు తీసుకురావడానికి వాడికి తిరిగి ఎక్కడ ఉంటుంది? అందుకే మాస్టర్ ఒక ఉదాహరణ చెప్పానండి. ఒకటి ప్రతి నిమిషానికి 5 నిమిషాలకు వాంతి చేసుకుంటున్నాడు. అది గుడ్డల మీద పడుతుంది, అసహ్యంగా తయారవుతుంది. డాక్టర్ వెళ్తే వాంతి అయినప్పుడల్లా ఒంటిపై నుంచి కింద నుంచి పైదా గుడ్డ కప్పుకొని సరిపోతుందని చెప్పాడు అనుకోండి, అది పరిష్కారమా? సరైన పరిష్కారం అంటామా? అలా కాదు. మందిస్తాను, దాన్ని వేసుకుంటే వాంతి లాగిపోతుంది. ఇది శాస్త్రం యొక్క ప్రయోజనం. నేను శాస్త్రాలు బాగా వంట పట్టేశానండి అని వాంతి గుడ్డ కప్పుకోవడం లాంటిది అది కాదు. శాస్త్రాల సారం ఏమిటి? ఆంతరింగాన్ని శుద్ధి చేసుకో. అప్పుడు గుడ్డలు మార్చే పని ఉండదు, అక్కడిక్కడ పరిగెత్తాల్సిన అవసరం ఉండదు. అప్పుడు అజ్ఞాన దృష్టి నుండి జ్ఞాన దృష్టిలోకి తీసుకుని రావడమే శాస్త్రం యొక్క ప్రయోజనము, ఆచారాల యొక్క ప్రయోజనము. ఇప్పుడు అజ్ఞాన దృష్టి నుండి జ్ఞాన దృష్టిలోకి తీసుకుని రావడం మాస్టర్ గారు ఇక్కడ రాశారండి. ఈ పదాన్ని శాస్త్రం ఏం చెప్పారు? తమసోమ జ్యోతిర్గమయ. అది కంఠస్థం పెట్టేస్తుంటాం, పూజలు వల్లిచ్చేస్తుంటాం. కానీ తమ చీకటి నుంచి వెలుగు వైపు ప్రయాణం సాగించాలి అని అంతర్మదనం చేసుకుంటూ నీ అంతరంగాన్ని మార్పు చేసుకురావాలి కదండి. అసతోమ సద్గమయ. అసత్యం సత్యంలోకి ప్రవేశించు. అందుకు వచ్చింది ఆచారకాండలు. ఈ ఆచారకాండ శాస్త్రం నుంచి వచ్చింది. శాస్త్రం ఎక్కడి నుంచి వచ్చింది? వేదాల నుంచి వచ్చింది. కాబట్టి ఇక్కడ మనం లక్ష్యం ఏర్పరచుకోమన్నాడు. ఆ లక్ష్యం ఏర్పరచుకున్నప్పుడు మనకి పెద్దలు ఏం చెప్పారు దాన్ని అవగాహన చేసుకోమన్నాడు. అవగాహన చేసుకుంటే అజ్ఞానుడి జ్ఞానం ప్రవేశించగలము అని చెప్పాడు. అంటే కాబట్టి ప్రతి ఆచరణ కూడా మా అంతరంగానికి మార్పు చేసి పనిముట్టు. ఏ ఆచారం అని తీసుకోండి, ఇల్లు చిమ్మడం, ఈదులో ముగ్గు వేయడం, వంట చేయడం, పూజ చేయడం, ఎలా 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 అని చెప్పేది కూడా నీ అంతరంగం. వంట కూడా ఎలా అంటే సత్వగుణంతో సాత్విగుణంతో మనం వంట చేశామంటే ఆ తిన్న ఆహారం ఎవరైతే తింటారో ఆ ఆహారం వాళ్ళకు సాత్విక భావాలు వస్తుంది. అందుకని వంట చేయడంలో కూడా శ్రద్ధ చెప్పాడండి. అంటే వంట చేసేటప్పుడు గౌరవభావం కలిగి ఉండు, ఆ వంట కూడా పవిత్ర ఆరాధన భావం కలిగి ఉండు. శ్రద్ధ అంటే బాగా అన్ని మనసంతా బిగబెట్టి నేను చేస్తున్నానండి శ్రద్ధగా అంటున్నాం. దాని పట్ల ఆరాధన భావం ఉందా? ఏ పని అయినప్పటికీ కూడా గౌరవభావం ఉందా? అది ఇక్కడ మనకి మాస్టర్గా తెలియజేస్తున్నానండి. ఈ 9వ అధ్యాయమే ఆత్మ నివేదన. ఇది నవవేద భక్తుల సంగతి చూసుకుంటే 9 ఆత్మ నివేదన. ఆత్మ నివేదన ఎలా చేయాలి అంటే ఏమిటి? అంతరంగం శుద్ధి చేసుకోవాలి, అంతరంగంలో మార్పు చేసుకోవాలి. అప్పుడు ఆత్మ నివేదన. శ్రవణం, స్మరణం, కీర్తనం, పాదసేవ, అర్చన, నమస్కారం, దాస్యం, సఖ్యం, ఇవన్నీ అయిపోయింది. 8 అధ్యాయాలు మనకి ఆత్మ నివేదనకు వచ్చాం. అందుకని ఇక్కడ శ్రద్ధ అనేదానికి మనం గౌరవభావం, ఆరాధన అనే పదాన్ని ఇక్కడ మాస్టర్ గారు నిర్వచిస్తున్నాడు ఇక్కడ. కాబట్టి ఆచరణకి అంతరంగానికి సంబంధం ఏమిటో అర్థం కాకపోతే ఆంతరిక మార్పు రావడం అసంభవము. ఆచరణ అంటే బాహ్యాచరణకి ఆంతరిక శుద్ధికి తేడా కానీ నువ్వు తెలుసుకోలేకపోతే, అర్థం కాకపోతే నీలో ఆంతరిక మార్పు రావడం అసంభవము. ఒకటి చెప్పేశాడండి ఇక్కడ. సంభవం అని చెప్పలే, అసంభవం అని చెప్పేశాడు.
కాబట్టి దీన్ని బట్టి మనం ఈ కార్తీక పౌర్ణమి రోజు గుర్తించవలసిన ఒకే ఒక అంశం, మనం చేసే ప్రతి పని, పూజ ఏదైనా సరే దాని పట్ల నీకు గౌరవభావంతో చెయ్యి, ఆరాధన భావంతో చెయ్యి. నువ్వు ఏ పనని చేయవచ్చు కాక. ధర్మవ్యాధుడు మాంసం వండాడు, మాంసం అమ్మాడు. తన వృత్తి పట్ల గౌరవం, తన వృత్తి పట్ల ఆరాధన. ఇలా ప్రతి ఒక్కటి మనం ఆలోచించుకోవాలండి. మరి కౌశికుడు తపస్వి, కానీ తపస్సుల పట్ల ఆరాధన భావం లేదు, గౌరవభావం లేదు. తపస్సు యొక్క అర్థం ఏమిటి? నిరంతరం తప్పించు, భగవంతుడి గురించి ఆలోచించు అన్నప్పుడు ఎదురు పడబట్ట నీకు కోపం ఎలా కలుగుతుంది, ద్వేషం ఎలా కలుగుతుంది? అంటే తను ఏ పని చేస్తున్నాడో దాని పట్ల గౌరవం లేదు, ఆరాధన లేదు. కాబట్టి ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది, ఈ రోజు మనకి కార్తీక పౌర్ణమి రోజు మనకి మాస్టర్ గారు అందించింది ఉంటే ఆచారకాండ యొక్క ప్రయోజనం ఏమిటి? ఏదో అందరూ చేస్తున్నాను మనం చేసేయడమా? ఒకరు పెట్టిన దీపాలను తొలగి చేసి మన దీపాలు పెట్టడమా? దీపం పెట్టడం ప్రధానం కాదు, ఏ విధంగా పెట్టడమా ప్రధానం, ఏ భావంతో పెట్టడమే ప్రధానం. అందుకు మనకు ఆచారాలు పెట్టారంటే. కానీ ఆచారాల పట్ల మనకు గౌరవం ఉందా, ఆరాధన భావం ఉందా? ఇది పండుగ పట్ల కావచ్చు, పెద్దల పట్ల కావచ్చు, విద్య పట్ల కావచ్చు, మనం చేసే వృత్తి పట్ల కావచ్చు. ఇది చెప్తానండి. శ్రద్ధావా లభతే జ్ఞానం ఎందుకు చెప్పాడు? నీకు గౌరవం లేకపోతే, ఆరాధన లేకపోతే నీకు జ్ఞానం ఎలా లభిస్తుంది అనే అంశమే ఈరోజు మనకి 9వ అధ్యాయంలో ఆత్మ నివేదన అని కూడా మనం వివరించుకుంటాం. ఎందుకంటే మనకు అర్థమయ్యే భాష మనం వివరించుకుంటున్నాం అంతే. మనసు స్థిరపడాలి. ఏ విధంగా అయితే మందు లోపలికి వెళ్ళాలి, అది క్యాప్సూల్స్ వెళ్తుందా, సిరప్లు వెళ్తుందా, దీనంగా వచ్చి కాక మందు లోపలికి వెళ్ళాలి. మనకి క్యాప్సూల్స్ సిరప్ మనకి, ఆ సిరప్పే అమృతం, ఆ అమృతమే ఈ ప్రవచనం. ఆ అమృతాన్ని అందించిన వాడు ఆచార్య కిలా భరద్వాజ మాస్టర్ గారు. కాబట్టి ముందు ఆయన్ని బాహ్యంగా పూజించడం కాదు, ఆంతరంగంగా ఆయన గౌరవించాం, ఆంతరంగా ఆయన ఆరాధిద్దాం. అంటే ఆయన చెప్పిన వాక్యం పట్ల, ఆయన చెప్పిన బోధ పట్ల, ఆయన చెప్పిన మాట పట్ల, ఆయన జీవిత విధానం పట్ల, మనం ఎలా జీవించమన్నాడో దాని పట్ల ఈ గౌరవము, ఆరాధన భావంతో మన ఆంతరంగాన్ని శుద్ధి చేసుకుంటూ, పవిత్రతతో, నిరహంకారంతో, నిరాడంబరంతో, వైరాగ్యంతో, సమదృష్టితో మనం ఈ కార్తీక పౌర్ణమి రోజు 16 కళలు వీటి ద్వారా, ఈ 5 ద్వారా వచ్చేస్తుంది. 5 ద్వారా 4 వచ్చేస్తుంది. 5 జ్ఞానేంద్రియాలు. ఆ జ్ఞానేంద్రియాలని ఈ భావంతో నింపు, పవిత్ర భావంతో పెంపు, వినయంతో నింపు, సమభావం దృష్టితో నింపు, ఇంకా వైరాగ్యం, నిరాడంబరంతో నింపు అన్నప్పుడు మిగతావన్నీ కూడా దానంతటదే మన చెంతకు వచ్చి చేరుతుంది అనే విధానం ఈరోజు భరద్వాజ మహర్షి గారు మనకి ఈ 9వ అధ్యాయంలో శ్రద్ధ అనే అధ్యాయం ద్వారా మనకి తెలియజేశాడు. నిష్ఠకి వివరణ ఇచ్చుకున్నాం, శ్రద్ధకి వివరణ ఇచ్చుకున్నాం. ఈ రెండింటి గురించిన మహానుభావుడు భరద్వాజ మహర్షి గారికి ప్రణామాలు అర్పిస్తూ స్వస్తి. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు భరద్వాజ్ మహారాజ్ కీ జై. గురుదేవ దత్త.